హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తమ్నెల్ చూసా ఉంటారు, కొలనుపాకలోని సోమేశ్ ఆలయంకి అయితే విజిట్ చేద్దాము. సో కొలనుపాక అంటేనే కోటి లింగాల క్షేత్రం. అది చాలా పురాతనమైనది, మీ ఊహలకు కూడా అందనంత పురాతనమైన టెంపుల్ అది. మొత్తం అయితే చూపిస్తాను, నేను కూడా చూస్తాను. అంటే నేను చాలా సార్లు చూశాను కానీ ఎప్పుడైతే వీడియో తీయలేదు. సో ఈసారి ఇవాళ టైం వచ్చింది వీడియో తీయాల్సినది. సో వీడియో తీద్దాం, ఓకేనా? రైట్. మనమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేస్తలేము ఈసారి. ఇవాళ అయితే మన ఓన్ వెహికల్ R15 అయితే తీసుకొని పోదాము. సో ఫ్యూల్ అయితే లేదు, ఫస్ట్ ఫ్యూల్ కొట్టించుకోవాలి. ఫ్యూల్ కొట్టించుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాం. రైట్. సో ఫైనల్ గా మనం అయితే టెంపుల్ కి అయితే వచ్చేసాం. ఇదే కోటి లింగాల క్షేత్రం సోమేశ్వర ఆలయం. లోపలికి అయితే వెళ్దాము. సుమారు ఇప్పుడు మనం చూడబోయేది ఒక 4000 years ఎగో టెంపుల్. ఓం నమ శివాయ. చూసుకోవచ్చు మనకు ఎలా ఉంటుందో. అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. ఇవన్నీ శిలాశాసనాలు కొన్ని ఉన్నాయి. సో అవన్నీ మనం తర్వాత చూసుకుందాము. ఫస్ట్ అయితే డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. సో మనం ఇక్కడ డైరెక్ట్ లోపలికి రాగానే మనకు ఫస్ట్ అయితే ఇక్కడ గణేశుడు చూసుకోవచ్చు. గణేశుడు, హనుమంతుడు అనుకుంటా, హనుమంతుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుకుంటా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఒక గజస్తంభం అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఒక నంది ఉంది. నంది ఆ నంది ఉంది, కొంచెం సైడ్కి చూస్తుండు. సో తర్వాత మనం లోపలికి వెళ్తే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో మనకు వీరభద్ర స్వామి క్షేత్ర పాలకుడు. తర్వాత ఇటు ఎదురుగానే వెళ్తే మనకు శివాలయం ఉంది. కుమారస్వామి శివాలయం ఇది. సో మీరు లోపల చూసుకోవచ్చు. లోపలికి వెళ్దాం. కుమారస్వామి, అలాగే పక్కకి వీరభద్రుంది అనుకుంటా. ఇది కూడా నాకు కరెక్ట్గా అయితే తెలుస్తలేదు. సో అలా మనం బయటికి వెళ్తే నంది కూడా ఉంది. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళంగానే మనకి ఇక్కడ మనమైతే అక్కడ నుంచి లోపల రాగా మనకైతే ఇక్కడ ఒక శివలింగం ఉంది, అలాగే నంది అయితే ఉంది, చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ హనుమంతుడి కూడా టెంపుల్ ఉంది, హనుమంతుడి విగ్రహం ఉంది. పక్కకి వెళ్తే మనకి ఇక్కడ కాలభైరవుడు చూసుకోవచ్చు. కనబడతలేదు, కాలభైరవ స్వామి కూడా ఉంది. సో మనమైతే లోపలికి అయితే వెళ్దాం. సుమారు ఒక 4000 years ఎగో టెంపుల్, చాలా పవర్ఫుల్ అయిన టెంపుల్ కదా. మీరు పంచలింగ క్షేత్రంలో ఇది కూడా మొదటి క్షేత్రం. సో మనమైతే లోపలికి వెళ్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తీసుకొచ్చారా ఫోటోలో? నువ్వు ఉన్నావా రాసి నేను. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇవి నవగ్రహాలు, అలాగే పక్కకే మనకు. సో ఎదురుగానే మనకు శివుణ్ణి ఎప్పుడు ఎదురుగా చూసుకొని చాలా బాగా కట్టారు. తర్వాత లోపలికి అయితే వెళ్దాం. చూసుకోవచ్చు, ఇదే శివలింగం. సుమారు ఒక 4000 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంది. సో
వెనుకకొచ్చేసి మనకు ఆదిశంకరాచార్యులు. ఈయన అదే లింగం మధ్యలో నుంచి ఉద్భవించాడు. మళ్ళీ సుమారు 1000 సంవత్సరాల తర్వాత మళ్ళా అదే లింగంలోకి అతను వెళ్ళిపోయాడు. మనకైతే ఈ అమ్మవారు అయితే ఈ చుట్టుపక్కల ఎక్కడైతే లేదో, సుమారు 150 కిలోమీటర్స్ సరౌండింగ్ లో ఎక్కడైతే లేదు, ఇక్కడనే ఉంది ఒక అమ్మవారు. శ్రీ చాముండేశ్వరి దేవి అని ఉంటది. సో మీకైతే అక్కడ వీడియో తీయొద్దు అన్నారు. సో నేనైతే కొద్దిగానే క్యాప్చర్ చేసిన. తర్వాత కొంచెం పక్కకు రాగానే ఇక్కడ మనకు సహస్రలింగం అని ఉంటది. సో చూసుకోవచ్చు. నేను 2-3 వీడియో ఫొటోస్ కూడా నేను దిగి అప్లోడ్ అయితే చేశాను. సో ముందుగా నంది చాలా పెద్దగా ఉంది. సో నంది తర్వాత శివుడు, సహస్రలింగం. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. సో ఏంటంటే అప్పట్లో 1,000 లింగాలు ప్రతిష్ఠించితే లాస్ట్ 1000 లింగాలు తక్కువ పడ్డాయి. సో టైం కూడా లేదని చెప్పి ఒకటే లింగంపై 1000 లింగాలు చెక్కారు. అట్లా కొలనుపాకగా ఇప్పుడు పిలుస్తున్నారు. సో ఇక్కడ మొత్తం మనకు 1000 లింగాలు అయితే ఉంటాయి. చుట్టూ చూసుకోవచ్చు, మొత్తం 1000 లింగాలు. సో మనం ఇంకోటి వచ్చేసి మనకు ఈ ఒక టెంపుల్లో మనం ఎక్కడ చూసినా వీటికి బ్రహ్మసూత్రాలు అయితే పక్కా ఉంటాయి. మీరు కూడా వచ్చినప్పుడు చూడండి, ఓకేనా? రైట్, మనం దర్శనం అయితే చేసుకొని ఇంకోటి, మనం ఇక్కడ దర్శనం చేసుకున్నారు కదా మీరు. సో మనకి ఇక్కడ నుంచి బయటికి వెళ్తే అటు సైడ్ అటుపక్క కూడా మనకు ఒక శివాలయం అయితే ఉంటుంది. సో మేము అటుపక్కకి వెళ్ళి చూపిస్తా. కొద్దిగా రెనోవేట్ చేసినట్టు పైన కనిపిస్తుంది. సో మనమైతే లోపలికి అయితే వెళ్దాము. మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకు ఇక్కడ నంది మండపం ఉంది, చూసుకోవచ్చు. నంది మండపం చూడండి, చిన్నగా నంది ఉంది. అలా మనం లోపలికి వెళ్తే మనకు చాలా పాతగా ఉంది. ఓం నమ శివాయ, కనిపిస్తుందో లేదో? ఓం నమ శివాయ. బ్రహ్మసూత్రం చూడండి, ఇట్లుంటుంది బ్రహ్మసూత్రం అంటే. ఇవి నార్మల్గా చెక్కినాయి కాదు, ఒక మంత్రంతో నార్మల్ చెక్కిన దానికి ఒక మంత్రంతో చెక్కిన దానికి చాలా తేడా ఉంటుంది ఇది. సో ఇవి ఉన్న ఒక లింగాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సో చూసారు కదా, ఇప్పుడు మనం బయటికి అయితే వెళ్దాం. ఓం నమ శివాయ. అలా చూసుకొని మనమైతే ఇప్పుడు అక్కడ మనకు తవ్వకాలలో దొరికిన ఒక దగ్గర మ్యూజియం టైప్లో పెట్టారు. ఒక్కొక్కటిగా చూపిస్తాను, అవి చూసుకొని ఎట్లా రావాలో నెక్స్ట్ తర్వాత చెప్తా, ఓకేనా? ఇంకోటి, ఇది పంచలింగాలలో ఒకటో లింగము. సో దీన్ని ఇంకో దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. సో చాలా మంది అయితే మనకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర నుంచి అయితే ఎక్కువ వస్తారు. సో మనమైతే ఇప్పుడు మళ్ళా రివర్స్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి 12th సెంచరీ కిందిది. తర్వాత మనం ఇలా వచ్చేస్తే ఇది లక్ష్మీదేవి అనుకుంటా, ఒక లక్ష్మీదేవి ఉంది. ఇది అంతా మహేశ్వరి వర్ధిని చూసుకోవచ్చు. తర్వాత శివపార్వతులది ఒకటి ఉంది. తర్వాత కుబేరులు శివలింగం ఉంది.
ఇంకా మనకి ఇక్కడ శిలాశాసనాలు కూడా ఉన్నాయి. ఈ మనకు తెలుగులో అనుకుంటా, ఇది చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి. సో ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ యొక్క టెంపుల్ మనకు సుమారు ఒక 4000 years. అలాగే ఈ యొక్క శిలాశాసనాలు చూసుకుంటే మనకు 11th century నుంచి మనకైతే ఉన్నాయి, చూసుకోవచ్చు. 11th century అంటే మీకే అర్థం అవుతుంది ఎంత పురాతనమైన ఆలయం. పెద్దగా ఏమి రెనోవేట్ చేయలేదు, కొద్దిగా చేసిరు. అప్పటి నుంచి ఎలా ఉందో అలానే ఉంది. అలాగే మనకు చూసుకోవచ్చు కూడా, చాలా పురాతన ఆలయం. ఈ యొక్క మన తెలంగాణ స్టేట్ కి చాలా గౌరవం, ఏమంటారు, రెస్పెక్ట్ వచ్చేలాగా. సో మనం కాపాడుకోవాలి, చూడాలి. 4000 years కదా. సో మనం ఎలా రావాలో గురించి చెప్తాను, చూడండి. బస్సు మనకు హైదరాబాద్ నుంచి అయితే సుమారు ఒక 80 kilometers అయితే వస్తుంది. సో మనకు డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి. సో బచ్చన్పేట్ బస్సు అని ఒకటి ఉంటుంది, దాని నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఇంకా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ హైదరాబాద్ లో తక్కువ యూజ్ చేయడం. సో నేను డిస్క్రిప్షన్ లో అయితే ఆ నెంబర్ బస్ నెంబరు, టైమింగ్స్ ఏంటియో. సో మనకైతే రెగ్యులర్ గా అంటే మనకు జంగం దగ్గర ఆలేరు ఉంటుంది కదా, ఆలేరులో దిగండి. ఆలేరుకి అయితే చాలా బస్సెస్ ఉంటాయి. జంగం బస్ ఏదికినా ఆలేరులో ఆగుతుంది. సో ఆలేరులో ఆగినాక ఆలేరులో దిగి అక్కడి నుంచి మనం కొలనుపాకకి ఆటోస్ చాలా ఉంటాయి. సో 20 rupees 30 rupees ఛార్జ్ చేస్తాడు. సో మనం అక్కడ వాళ్ళకు 30 or 20 ఇస్తే మనం డైరెక్ట్ కొలనుపాక సోమేశ్వర ఆలయం దగ్గర దింపేస్తాడు. అట్లా రావచ్చు రావాలనుకుంటే, లేదా డైరెక్ట్ రావాలంటే 80 kilometers మనకి హైదరాబాద్ పెద్ద లెక్క కాదు కదా. సో డైరెక్ట్ అయినా వచ్చి విజిట్ చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చాలా గొప్పదైన చాలా పురాతనమైన ఆలయం. మనకు పంచలింగాలలో ఒకటి అని కూడా చెప్తున్నా, అంటే చూడండి ఎంత గొప్పదో. సో మనమైతే ఇక్కడికి మన వీడియోని అయితే ఆపేస్తున్నాం. సో నచ్చినట్టయితే లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా కష్టపడి అయితే వీడియోలు తీస్తున్నా. సో రైట్.